7, 8. నా రీసెంట్ పతంగ్ మూవీ సాంగ్ రిలీజ్ అయినప్పుడు చాలా మంచి డిఎమ్స్ వచ్చాయి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ రెస్పాన్స్ చూసి. సో ఆ సాంగ్ ఎలా జరిగింది, ఏం జరిగింది అని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఈ సాంగ్ మొత్తం మిడ్ నైట్ షూట్ చేయడం జరిగింది. అరౌండ్ 10:30 ఆ టైంకి మొత్తం అందరం రెడీ అయిపోయాం. ఒక్క సాంగ్ కోసం ఇంత కష్టపడతారా, ఇంత అమౌంట్ స్పెండ్ చేస్తారా, ఇంత టైం స్పెండ్ చేస్తారా అనిపించింది నాకు. విజువల్స్ అంత అందంగా ఉన్నా కూడా ముందు రోజు బర్త్డే అవడం వల్ల నైట్ నాకు నిద్ర లేకపోవడం వల్ల చాలా కష్టపడాల్సి వచ్చింది. కళ్ళు అస్సలు సపోర్ట్ చేయలేదు. సో మా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి చాలా అందంగా వస్తుంది వీడియో, పడుకోకతని కొంచెం సేపు కష్టపడు అని చెప్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ అనమాట. ఈ క్రెడిట్స్ అంతా ఆమెకి ఇవ్వాలబ్బా. నేను అంత బ్యూటిఫుల్గా అంత అందంగా కనిపించడానికి మెయిన్ రీజన్ ఆమెనే. ఇదంతా నాకు ఒక బ్యూటిఫుల్ అండ్ కొత్త ఎక్స్పీరియన్స్ కదా. మానిటర్లో నన్ను నేనే చూసుకొని ఎంత క్యూట్గా తీసారా బాబోయ్ అనుకున్నా. 5, 6, 7, 8. ఈ మూవీలో టోటల్గా 12 సాంగ్స్ ఉన్నాయి. అది కూడా చాలా పెద్ద పెద్ద సింగర్స్తో పాడించడం జరిగింది. అయినా కూడా నేను పాడిన పాటనే ప్రమోషనల్ సాంగ్గా రిలీజ్ చేయడం అండ్ అలాగే వీడియో షూట్లో నన్ను కూడా ఇన్వాల్వ్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ అలాగే నేను ఈ విషయంలో మూవీ టీం మొత్తంకి థ్యాంక్స్ చెప్పుకోవాలి నిజంగా. యాక్చువల్గా నేను ఈ వీడియో షూట్ కోసం కష్టపడినది ఒక్క మిడ్ నైట్ మాత్రమే. కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు 2-3 రోజుల నుంచి కష్టపడ్డారు ఈ ఒక్క సాంగ్. స్క్రీన్ మీద కనిపించే వాళ్ళకంటే స్క్రీన్ వెనక చాలా కష్టపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను చూపిస్తున్న నా వీడియోస్లో కూడా చాలా మంది వెనకన ఎంత వర్క్ చేస్తున్నారో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 5, 6, 7, 8. ఈ టీం మొత్తం నాకు నిజంగా చాలా బాగా కనెక్ట్ అయ్యారు. కలిసిన 2-3 మీటింగ్స్లోనే ఇంత మంచిగా కనెక్షన్ రావడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. అండ్ క్యూట్ డాన్సర్స్ అబ్బా, వాళ్ళు ఎన్నిసార్లు చేశారో. ఒక్కొక్కసారి నా ఎక్స్ప్రెషన్స్ నా ఫేస్లో పలకకపోవడం వల్ల వాళ్ళకి డబుల్ వర్క్ అయ్యేది. బట్ స్టిల్ అదే ఓపికతో అదే ఎనర్జీతో చేసేటోళ్ళు. మనమేమి అంత ప్రొఫెషనల్ యాక్టర్ కాదు కదా, అందుకే అప్పుడప్పుడు నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ పలికేది కాదు. ఏదైతేనే లాస్ట్కి అయితే అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. ఈ కాస్ట్యూమ్కి, ఈ ఆర్నమెంట్స్కి, ఈ మేకప్ ఆర్టిస్ట్కి, ఈ మొత్తం టీం అందరికీ ఫిదా నేను. మిడ్ నైట్ ఎప్పుడో వీడియో షూట్ స్టార్ట్ చేస్తే తెల్లవారుజామున కోడి కూడా కూసేసింది. ఒక వీడియోలో కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అందులో కోడి అరుపు వినిపిస్తుంది. ఈయనే మా సందీప్, డైరెక్షన్ డిపార్ట్మెంట్. అండ్ షీ ఈజ్ మేఘన, కాస్ట్యూమ్ డిజైనర్. గిటార్ తీసుకుంటారమ్మా.